N777 న్యూస్ కి స్వాగతం. కొత్తతనాన్ని కూడా గౌరవించాలి మనం. క్రైస్తవ మతం ఎందుకుందంటే క్రైస్తవ మతం నుంచి వేరే మతంలో ఆయన నిత్యం కూడా దైవారాధనలు ఎక్కువగా క్రీస్తుని నమ్మేవారు. రాజాగారు మన మధ్య లేకపోయినా సరే మరి ఆయన తలుచుకున్నందుకు ఈరోజు చాలా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జన్మదినం అంటే ఒక పండగ మాత్రమే కాదు, మానవాళికి ఇచ్చిన ఒక సందేశం. కుల మతాలకి అతీతంగా ప్రపంచంలోనే అందరూ జరుపుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్. బైబిల్లోని ఒక వాక్యం, దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించును. నిజంగా ఆయన మనకి చూపించిన మార్గం, ఆయన బోధనల విలువ, ఆ బైబిల్ గ్రంథంలోని సారాంశం దయ, కరుణ, క్షమాగుణం, ఐక్యత. ప్రపంచంలోనే మతాలకి అతీతంగా అందరూ కూడా ఐక్యమత్యంతో దయాగుణంతో కలిగి ఉండాలన్నది ఆయన మనకు నేర్పించిన బైబిల్ గ్రంథంలోని, మనకి అందించిన బైబిల్ గ్రంథంలోని సారాంశం. అందరిలోని ద్వేషం తగ్గాలి, దయ పెరగాలి, విద్వేషాలు విరోధాలు తగ్గాలి, ఐక్యత కలిగి ఉండాలి అన్నది ఆయన మనకు చూపించిన మార్గం. మనందరం కూడా ఈ గ్రంథంలోని సారాంశాన్ని అనిపుచ్చుకొని శాంతి, దయ, క్షమాగుణంతో ఐక్యత కలిగి ఉండాలి అన్నది ఆయన కోరిక. ఇక్కడున్న దైవజనులందరూ మీరు ప్రతినిత్యం మీ సంఘాలలో ఈ గ్రంథంలోని సారాంశాన్ని తెలియజేస్తూ మీ దగ్గరికి వచ్చిన వారికి దీని గురించి ఒక సులభతరమైన పద్ధతిలో వివరిస్తూ వారిని అందరినీ కూడా దయ, కరుణ కలిగి ఉండాలని మీరు బోధించడంలోనే మీ యొక్క కర్తవ్యం అన్నది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, క్రిస్మస్ అన్నది ఈ నక్షత్రాలు, కాంతి రేఖలు, కేక్ కటింగ్లు ఇవన్నది ఒక పండగ మాత్రమే. అంతకన్నా మించింది మనందరి మనసుల్లో ఈ ప్రేమ, దయ కలిగి ఉండాలన్నదే దీని ఈ క్రిస్మస్ యొక్క సారాంశం. మనందరం కూడా దీన్ని అనుభవిస్తూ మనందరం దీన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అన్నది ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నా భర్త దివంగత నేత, మీ అందరి ముద్దు బిడ్డ, మీ దేవుని బిడ్డ. నేను గతంలో కూడా మీ అందరికీ నేను చెప్పడం జరిగింది, మీ బిడ్డ మీద మీరు ఎంత నమ్మకంతో అయితే ఆ రోజు ఆ అభిమానం, ఆ ప్రేమని చూపించేవారో దాన్ని ఎక్కడా కూడా తగ్గలేవను. మీ అందరికీ ఆయన స్థానంలో నేను నించుని ఉన్నాను, మీ అందరికీ మీ బిడ్డ మాత్రమే కనిపిస్తాడు అని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా